మానవుడు పాపం చేయటానికి ప్రేరేపించే ప్రధాన అవయవం కన్ను. మానవుడు పాపం చేయటానికి కన్నే ద్వారము వంటిది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చెడిపోతుందని యేసుక్రీస్తు చెప్పిన మాట మర్చిపోవద్దు. ఉదాహరణకు బైబిల్లో కన్ను చెడిపోయి పాపంలో పడిపోయిన కొంతమందిని చూద్దాం. మొట్టమొదట హవ్వ కన్ను ద్వారా పాపాన్ని ఆహ్వానించి మానవాళికి శాపాన్ని మరణాన్ని తెచ్చింది. 2 యాషావు ఎర్ర ఎర్రగా ఉన్న చిక్కుడుకాయ వంటకాన్ని కన్ను ద్వారా చూచి పాపాన్ని ఆహ్వానించి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును తిరస్కరించెను. 3 ఆకాను సేనార వస్త్రమును వెండిని బంగారపు కమ్మిని కన్ను ద్వారా చూచి పాపాన్ని ఆహ్వానించి తనకు తన కుటుంబానికి మరణాన్ని తెచ్చుకొనెను. 4 సంసోను ఫిలిస్తీయులలో అన్యస్త్రీని కన్ను ద్వారా చూచి పాపాన్ని ఆహ్వానించి చివరికి తన కండ్లునే పోగొట్టుకొనెను. 5 దావీదు బెత్షెబాను మిద్దె మీద నుండి కన్ను ద్వారా చూచి పాపాన్ని ఆహ్వానించి తన ఇంటి వారే తనకు శత్రువులుగా అయిపోయేటట్టుగా చేసుకొనెను. 6 ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను కన్ను ద్వారా చూచి నాబోతును చంపి పాపాన్ని ఆహ్వానించి ఆహాబు కుటుంబం పైకి శాపాన్ని తెచ్చుకొనెను. 7 అననీయ సప్పీరా దేవునికి చెందవలసిన ధనాన్ని దేవునికి ఇవ్వకుండా కన్ను ద్వారా చూచి పాపాన్ని ఆహ్వానించి భార్యాభర్తలిద్దరూ మరణాన్ని తెచ్చుకొనెను.